आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। మిత్రులారా, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డుని సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. 13,000 से ज्यादा आदिवासी बहनों और बेटियों की प्रस्तुति, उनका उत्साह, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहेज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं। 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా